ఏకాదశి కావడంతో వైష్ణవ ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచి ఉత్తరం ద్వారా దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రసిద్ధిగాంచిన రెండవ తిరుపతిగా పిలువబడి శ్రీ బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లాలోని అతి ప్రాధాన్యమైన ఆలయం కావడం నలుమూల నుంచి భక్తులు బారులు తీరి క్యూలైన్లో బారులు తీరారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్న భక్తుల విశ్వాసం. కళ్యాణ వెంకటేశ్వర స్వామిన సదాయ నమః సుదాయ నమః తుభ్యాయ నమః హిరణ్య నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావనే నమః నిత్య నమః నిత్య నమః నిత్యాయ నమః వసుదాయ నమః వసుదాయ నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయ నమః క్షీర సంభవాయ నమః విగ్రహప్రదాయ నమః దండకాయ నమః అజోగాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశినే నమః 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 వయ్యన్ మందగోపాల మనోగలే పిన్నా అంతాయ కళ్యాణ దేవే వాళ్ళకి దేవుని వారికి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. జరగాలి.